వెన్నెల వైష్ణవి విషయంలో కృష్ణ పూర్తిగా ఒక అయోమయంలో ఉండిపోతాడు. వైష్ణవి దగ్గరున్న ఒకే ఫీలింగ్ ఉంటుంది. వెన్నెల దగ్గరున్న ఒకే ఫీలింగ్ ఉంటుంది. వెన్నెల దగ్గరున్న ప్రతిసారి నాకు ఒక స్పార్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఫీలింగ్ వైష్ణవి దగ్గర కూడా ఎందుకుందా అని ఆలోచిస్తూ ఉంటే, వైష్ణవి ఎక్కడ వెన్నెలకి ఈ స్పార్కు, మెరుపులు, గుండెకాయల తలుకులు అంటూ దగ్గరైపోతాడో అని తన వయ్యారంతో కృష్ణని దగ్గర చేసుకోవాలన్నట్టు అనుకుంటుంది. మామూలుగా ఎప్పుడు వెన్నెల వేసుకొని డ్రెస్సులనమాట. అలాంటి డ్రెస్ ఒకటి వేసుకొని కృష్ణ దగ్గరికి వెళ్తుంది. చాలా మోడర్న్‌గా రెడీ అయ్యి, చాలా సెక్సీగా రెడీ అయ్యి కృష్ణ దగ్గరికి వెళ్తుందనమాట. అయితే కృష్ణ అప్పుడే అర్థమైపోతుంది వెన్నెల ఇలా కాదు, కానీ ఎందుకిలా ఉంది అని. చాలా దగ్గరగా వెళ్ళి తన వయ్యారంతో బాగా పూర్తిగా ఒక తన్మయత్వంలోకి తీసుకొని వెళ్ళిపోతుందన్నమాట కృష్ణని. ఇక వెన్నెల ఏంటి బాధపడుతూ ఉంటుంది. నా బ్రతుకులో నేను బ్రతుకుతున్నాను. నా లైఫే ఇది కాదు. కానీ ఎందుకు నేను ఇలా ఉండాల్సి వస్తుంది అని. నోరు తెరిచి ఒక నిజం గనక చెప్పేస్తే అన్నీ సర్దుమణిగిపోతాయి. కానీ నేను ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటూ వెన్నెల బాధపడుతూ ఉంటుంది. మరోవైపు వైష్ణవేమో కృష్ణని ఎలా సొంతం చేసుకోవాలి తన అందంతో అన్నట్టు ప్లాన్లు వేసి తనకు దగ్గర కాబోతున్నట్టు చూపిస్తున్నారు.